మాస్టర్ తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ డైటీషియన్ చిలుకూరి అభిత గారు ఉన్నారు. నమస్కారం అమ్మా. నమస్తే. నాకని చిన్నపిల్లవే నమస్కారం పెట్టవలసి వచ్చింది, అంటే మీ జాబ్ అటువంటిదిలే. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులందరూ కూడా రీసెంట్ గా ప్రముఖ రెస్టారెంట్ మీద దాడి చేశారు. ప్రజలందరూ కూడా ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వర్క్ చేస్తున్నారు, చాలా బిజీగా ఉంటున్నారు, ఇంట్లో వండుకోవడానికి టైం ఉండట్లేదు వాళ్ళకి. ప్రముఖమైన హోటల్స్ కదా అని వాళ్ళు దాని మీద డిపెండ్ అయ్యి ఏదో తెప్పించుకుని తింటున్నారు. వాళ్ళు ఆ పిల్లలకు పెడుతున్నారు, పెద్ద సీనియర్ సిటిజన్లు పెడుతుంటారు. వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాడి చేయడం బాగా ప్రారంభించారు. అసలు ఏంటి, అసలు ఎందువల్ల అంటారు ఈ దాడులు ఏంటి? అంటే ఇప్పుడు లైక్ ఈ రెస్టారెంట్లు ఎందుకు ఇలా తప్పులు చేస్తున్నాయి అంటారు? రెస్టారెంట్స్ ఏవైనా కానీ, బేకరీస్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఇట్లాంటి ప్లేసెస్ లో ఏమవుతుంది అంటే యూజువలీ ఏదైనా ఫుడ్ లైక్ మనం ప్రిఫర్ చేసినట్టయితే అది చాలా ఫ్యాట్ కంటెంట్ లో కానీ, సాల్ట్ లో, షుగర్ లో చాలా హై కంటెంట్ ఉంటుంది. సో అట్లా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకి సాల్ట్ కంటెంట్ అంటే సోడియం లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కిడ్నీస్ పైన లోడ్ అనేది ఎక్కువ అవుతుంది. సో చిన్న ఏజ్ లో కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం కానీ, హైపర్ టెన్షన్ రావడం, బీపీ రావడం, డయాబెటీస్ రావడం, అట్లా ప్రొలాంగ్డ్ గా తినడం వల్ల లైక్ ఇప్పుడు టైం ఉండట్లేదు ఇంట్లో కాదు అందరికి కుక్ చేసుకోవడానికి కానీ, ఏమైనా రీజన్స్ వల్ల మనం బయట తినడం బాగా ఆప్ట్ చేస్తున్నాం ఈ మధ్యలో, కన్వీనియన్స్ ఫుడ్ ఇవన్నీ. సో అట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే హార్ట్ డిసీజెస్ కానీ, లైక్ డయాబెటీస్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇవన్నీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైనా ఫుడ్ లో హై ఫ్యాట్, హై షుగర్, హై సాల్ట్ కంటెంట్ ఉన్నప్పుడు అది మనం తిన్నట్టయితే మనకి అది స్టమక్ లో గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో ఆ మైక్రోబయోటా అనేది గట్ మైక్రోబయోటా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. దానివల్ల డయేరియా కానీ, ఫుడ్ పాయిజనింగ్, కాన్స్టిపేషన్, మొత్తం స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అని చాలా వస్తుంటాయి. ఈవెన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల లైక్ సివియర్ గా మనం ఎక్కువ తిన్నట్టయితే, ఫ్రీక్వెంట్ గా బయట తింటున్నట్టయితే, ఒకవేళ అది మనకి స్టమక్ లో మైక్రోబయోటా సరిగా లేకుండా అట్లా ఉన్నప్పుడు అక్యూట్ గ్యాస్ట్రోఎంట్రైటిస్ ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ అన్ని వస్తుంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఎప్పుడైనా కానీ ఒక మైక్రో ఆర్గానిజం కానీ, ప్యాథోజన్ కానీ, ఏదైనా సబ్స్టెన్స్, ఇన్ఫెక్షస్ ఏజెంట్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీ దానికి రెస్పాన్స్ లో లైక్ అది ఏం చేస్తుంది అంటే టెంపరేచర్ రేస్ చేస్తుంది, ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వదు, ఇంక్రీజ్ అవ్వకూడదు అని చెప్పి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫీవర్. అది నార్మల్ లాంగ్వేజ్ లో ఫీవర్ అంటారు. అట్లా టెంపరేచర్ రేస్ చేయడం వల్ల అది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో మనకి ఎప్పుడు బయట తిన్న తర్వాత ఫీవర్ వచ్చినట్టు అయితే అది ఇన్ఫెక్షన్ రావడం వల్ల మనకి ఫీవర్ వచ్చినట్టు రీజన్ అన్నమాట. సో ఇప్పుడు అవన్నీ అవాయిడ్ చేసుకొని మనం న్యాచురల్ ఫుడ్ తినడానికి ట్రై చేయాలి ఎక్కువ. అండ్ అది కాకుండా ఇప్పుడు మనకి జంక్ ఫుడ్, ఇది బయట స్ట్రీట్ ఫుడ్ అవన్నీ చేస్తుంటారు కదా, వాళ్ళకి మనకి ఎట్లా వాళ్ళు చూస్తారంటే కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉండాలి అని చూస్తారు, ఎక్కువ ఇన్వెస్ట్ చేయరు, బట్ దే వాంట్ మోర్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ రీహీట్ చేస్తారు, ఒకసారి యూజ్ చేసి మళ్ళీ యూజ్ చేస్తారు ఆయిల్ వాళ్ళు. అట్లా యూజ్ చేయడం వల్ల సిస్ ఫ్యాట్స్ అనేవి ఏమవుతాయి అంటే రీయూజ్ చేయడం వల్ల, రీహీట్ చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ కన్వర్ట్ అయిపోతాయి. సో ఆ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి మనకి చాలా హార్మ్ఫుల్ అనమాట. అవునవును, అవి మనం కన్జ్యూమ్ చేసినట్టయితే మన బాడీలో మ్యూటేషన్స్ కాజ్ అయ్యి ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత క్యాన్సర్ అయిపోతుంది అది. అండ్ ఇప్పుడు మనకి రెస్టారెంట్స్ లో కానీ ఎక్కడ ప్రిజర్వ్ చేస్తారు కదా ఫుడ్, ప్రిజర్వేటివ్స్ అన్ని యాడ్ చేస్తారు దాంట్లో. ఇప్పుడు మనకి ఈవెన్ బయట నుంచి ఒకవేళ లైక్ రెడీ టు కుక్ మిక్సెస్ ఉంటాయి కదా, సూప్స్ కానీ, కేక్ మిక్సెస్ కానీ, ఇవన్నిట్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ యాడ్ చేస్తారు. దాని షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండాలి, తొందరగా పాడవకూడదు, అది టేస్టీగా ఉండాలి, ఇవన్నిటి కోసం అని చెప్పి, అండ్ చూడడానికి అట్రాక్టివ్ గా ఉండాలి, కలర్ఫుల్ గా ఉంటే తింటారు కాబట్టి ఇవన్నిటి కోసం అని ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ అన్ని ఎక్కువ యాడ్ చేస్తారు వాళ్ళు. సో అట్లా యాడ్ చేయడం వల్ల దాంట్లో సల్ఫేట్ కంటైనింగ్ ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఉన్నట్టయితే, ఆర్ మనకి బెంజోయిక్ యాసిడ్, BHA, ఇవన్నీ చాలా MSGs ఇవన్నీ ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ అనేది కాజ్ అవుతుంది. క్యాన్సర్ కానీ లైక్ ఈవెన్ ఆస్తమా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎలర్జిక్ రియాక్షన్స్, బాడీ మొత్తం ర్యాషెస్ రావడము, మొత్తము లైక్ స్టమక్ గట్ మైక్రోబయోటా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఎమోషన్స్, నాజియా, వామిటింగ్స్ కంటిన్యూస్ గా అవ్వడము, ఇవన్నీ అవుతుంటాయి. సో ఇవన్నీ కాకుండా న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ కి మనం ఆప్ట్ చేయాలన్నమాట. న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అంటే ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి కదా, నీమ్ ఎక్స్ట్రాక్ట్స్ కానీ, బేసిల్ ఎక్స్ట్రాక్ట్స్, రోజ్మేరీ ఎక్స్ట్రాక్ట్స్ ఇవన్నీ దొరుకుతాయి మనకి. సిట్రస్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి నెగటివ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ వాడినప్పుడు అప్పుడు వచ్చే నెగటివ్ ఎఫెక్ట్స్ అన్ని మనకి న్యాచురల్ వాటితో రావన్నమాట. సో ఇట్లాంటి కూడా ఆప్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఫుడ్ అంటే చాలా ఫేమస్. మీరు చెప్పినట్టు
రోడ్డు మీద షాపులు అనుకోండి, అంటే స్ట్రీట్ ఫుడ్ అనుకోండి, అందరికి తెలుసు ఏదో కొద్దిగా ఆరోగ్య సమస్యలు వస్తాయని, కానీ ఫేమస్ రెస్టారెంట్స్ అండి. ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు, వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారు అన్నమాట. క్రీమ్ స్టోర్ కానీ నేచురల్ ఐస్ క్రీమ్ ఇవన్నీ కూడా ఫేమస్. ఇవి KFC, కామత్ హోటల్, రాయలసీమ రుచులు, జంబో కింగ్ బర్గర్స్, రత్నదీప్ స్టోర్, ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ స్టోర్. మరి రెస్టావో బార్ అంట, కృతంగా, ఇవన్నీ కూడా చాలా ఫేమస్ కదా. మీరు అన్న స్ట్రీట్ ఫుడ్ అంటే కొద్దిగా వాళ్ళు కాస్ట్ కటింగ్ కి తక్కువ, అంటే ఆయిల్ గురించి, ఆయిల్ కానీ మంచి పదార్థాలు వాడకపోవచ్చు. మరి వీళ్ళు కూడా ఇలా అంటే ఆశ్చర్యంగా ఉందన్న. అవును, అది యాక్చువల్లీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టోరేజెస్ కూడా ప్లేసెస్ హైజీనిక్ గా ఉండాలి. స్టోరేజ్ స్పేసెస్ అనేవి కొంచెం ఎయిర్ వచ్చేటట్టు, వెంటిలేటింగ్ గా, అట్లా స్టోరేజ్ స్పేసెస్ క్లీన్ గా ఉండాలి, హైజీనిక్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనము ఎట్లా స్టోర్ చేస్తాం, టెంపరేచర్ ఆఫ్ స్టోరింగ్ కూడా ఇంపార్టెంట్. మనకి సరిగ్గా స్టోర్ చేయకపోతే దాంట్లో మళ్ళీ మౌల్డ్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇవన్నీ ఫామ్ అయిపోతుంటాయి. అవి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవి చూసుకోకుండా, నోటీస్ చేయకుండా అలాగే కుక్ చేసేస్తున్నారు. అండ్ ఈవెన్ పారాసైట్ ఇన్ఫెస్టేషన్స్, వార్మ్స్ కూడా ఉంటున్నాయి కదా. ఆ వార్మ్స్ ఇంకా మరీ డేంజరస్, ఎందుకంటే అవి స్టమక్ లో అయినా సెటిల్ అవ్వచ్చు, బ్రెయిన్ లోకి వెళ్ళిపోతాయి కొన్ని వార్మ్స్, బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ అవడం వల్ల చాలా నెగటివ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో అది చాలా క్లీన్ గా మెయింటైన్ చేయాలన్నమాట. అండ్ ఈవెన్ వాళ్ళు క్లీనింగ్ అప్పుడు కూడా ప్రాసెస్, లైక్ కుక్ చేసే ముందు క్లీనింగ్ ప్రాసెస్ అవన్నీ చాలా జాగ్రత్తగా చేయాలి. లేకపోతే వాళ్ళు జస్ట్ కొంచెం ఇలా రెక్లెస్ గా చేసినా కానీ ఇవన్నీ ఎఫెక్ట్స్ వస్తాయి, నెగటివ్ ఎఫెక్ట్స్. అంటే వీళ్ళు సరిగ్గా ఇప్పుడు కూరగాయలు అనుకోండి, వెజిటబుల్స్ అన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళని పెస్టిసైడ్స్ ఉపయోగిస్తారు. అంటే మీరు చెప్పినట్టు సరిగ్గా కడగలేదు, సరిగ్గా వాష్ చేయకపోతే, క్లీన్ చేయకపోతే అసలు ఎటువంటి ఆరోగ్య సమస్య, అంటే లాంగ్ టర్మ్ వచ్చే జబ్బులు కూడా ఉంటాయి. లాంగ్ టర్మ్ డెఫినెట్ గా మెటబాలిజం అంతా మనకి డిస్టర్బ్ అయిపోయినప్పుడు లాంగ్ టర్మ్ డెఫినెట్ గా ఎఫెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు చిన్న ఏజ్ స్ట్రోక్ రావడం కానీ ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే ఇందుకే. ఇది కుకీస్ కానీ, బేకరీ ప్రోడక్ట్స్, పేస్ట్రీస్, కేక్స్, ఇవన్నీ లైక్ హై సాల్ట్, షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ అన్ని తినడం వల్ల అట్లా అవుతుంది. అండ్ ఇప్పుడు లైక్ వాళ్ళ ప్రిపరేషన్స్ లో ఎట్లా ఉంటుందంటే ఎనర్జీ హై లెవెల్స్ లో ఉంటాయి అనమాట. అది గుడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కాదు. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, మొత్తం సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళకి చిన్న ఏజ్ లో ఒబేసిటీ కూడా కాజ్ అవుతుంది. ఇవన్నీ కట్ డౌన్ చేసుకుంటేనే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అండ్ మనం ఒక్కసారి ఆ ఫుడ్ కి మనం అడిక్ట్ అయినట్టయితే మనకి మళ్ళీ నార్మల్ ఫుడ్ తినబుద్ధి అవ్వదు. అండ్ వాళ్ళు ఇప్పుడు మనకి బయట నుంచి వచ్చిన ఫుడ్ లో కూడా వాళ్ళకి ఏంటి అంటే ఫోర్టిఫై చేస్తున్నాము, లైక్ నూడిల్స్, ఇన్స్టెంట్ నూడిల్స్ కానీ ఏమైనా చూసినట్టయితే మనం ఫోర్టిఫై చేస్తున్నారు ఐరన్ తోని, జింక్ తోని. కానీ వాళ్ళు ఎంత ఫోర్టిఫై చేసినా కానీ వాళ్ళు యూజ్ చేసే ప్రిజర్వేషన్ ప్రాసెసెస్, క్యూరింగ్ ప్రాసెసెస్ లో మొత్తం మైక్రోన్యూట్రియన్స్ అన్ని డెఫిసిట్ గా అయిపోతుంది ఆ ఫుడ్ లో. ఇట్ కెన్ నెవర్ బి హోల్సమ్ ఆర్ హెల్దీ అనమాట. అండ్ అట్లా కాకుండా వాళ్ళు ఇప్పుడు ఎంత ఫోర్టిఫై చేసినా, ఎన్ని యాడ్ చేసినా కానీ దానికి అంతే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ చేయడం వల్ల మొత్తం కాంట్రాక్ట్ అయిపోయి మనకి చాలా హై కంటెంట్ లో ఏమంటారు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది కాజ్ అవుతుంది బాడీలో. సో అది డెఫినెట్ గా మళ్ళీ మనకి నెగటివ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. చిన్నపిల్లలు ఏ సమస్యలు రావడానికి అవకాశం ఉంది? చిన్నపిల్లలకు ఇప్పుడు చూసినట్టయితే చిన్నపిల్లలకి యూజువల్ గా బయట ఫుడ్ అవన్నీ ఎక్కువ ఇస్తున్నారు. కూల్ డ్రింక్స్ కానీ, కార్బోనేటెడ్ డ్రింక్స్, ఈవెన్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా. ఫ్రూట్ జ్యూసెస్ బయట వాళ్ళు ఎక్స్ట్రాక్ట్స్ తో చేస్తారు కదా ఫ్రూట్ జ్యూసెస్, ప్యాకేజ్డ్ డ్రింక్స్, హెల్త్ డ్రింక్స్ కానీ, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ కాన్సన్ట్రేట్స్ తో చేస్తారు. సో అదంతా మళ్ళీ దాంట్లో ఫైబర్ ఉండదు అనమాట. ఎక్స్ట్రాక్ట్స్ అవన్నీ ఫైబర్ ఉండదు, ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. అవన్నీ అవ్వడం వల్ల వాళ్ళకి క్యాలరీ బిల్డప్ అనేది ఎక్సెసివ్ అయిపోతుంది. అట్లా అవ్వడం వల్ల లైక్ వాళ్ళకి చిన్నప్పుడే మొత్తం అడిపోస్ టిష్యూస్ లో ఫ్యాట్ స్టోరేజ్ అయిపోతుంది. సో చిన్న ఏజ్ టైప్ 1 డయాబెటీస్ రావడం, అండ్ వాళ్ళకి చైల్డ్హుడ్ ఒబెసిటీ రావడం, ఇవన్నీ అవుతుంటాయి అన్నమాట. సో చిన్నపిల్లలకి బేసికలీ మరీ చిన్నపిల్లలు, ఇన్ఫాంట్స్ అట్లా అంటే ఆఫ్టర్ 6 months కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేసేయాలి వాళ్ళకి. కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే మనకి ఇంట్లో రైస్ అండ్ దాల్ ప్రిపరేషన్స్, ముద్దపప్పు, తీయపప్పు ఇస్తుంటారు, అట్లాంటివి, ఫ్రూట్స్, మళ్ళీ నట్స్ అంటే లైక్ డ్రై ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ, పల్లీలు, ఇవన్నీ కొంచెం ఉడకపెట్టి ఇవ్వడము, మెత్తగా మ్యాష్ చేసి ఎగ్స్ ఇవ్వడం, ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళకి హెల్త్ అనేది ప్రమోట్ అవుతుంది. అండ్ అడాలసెంట్స్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ చూసినట్టయితే వాళ్ళకి హై రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఎనర్జీకి, ప్రోటీన్కి, అన్నిటికి. డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, కాగ్నిటివ్ డెవలప్మెంట్, లెర్నింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. ఇవన్నీ అవ్వాలి అంటే వాళ్ళకి గుడ్ ఫ్యాట్స్ అనేది ఇవ్వాలి. గుడ్ ఫ్యాట్స్ అంటే మళ్ళీ మనకి ఇది వాల్నట్స్ లో, అది అక్రోట్ లో, బాదాంలో, మళ్ళీ నట్స్, ఆయిల్ సీడ్స్, ఇది హోల్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఆ హోల్ గ్రెయిన్స్ లో అన్నిట్లో ఉంటుంది. ఓట్స్ కానీ, మళ్ళీ మిల్లెట్స్ కూడా ఉంటాయి కదా, రాగి కానీ, అట్లాంటివన్నీ మిల్లెట్స్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి దాంట్లో గుడ్ ఫ్యాట్ వస్తుంది. కాబట్టి దే విల్ బి సఫిషియంట్ విత్ దట్.
అండ్ ప్రోటీన్ వచ్చేసరికి ఎగ్ లో వెరీ హై బయాలజికల్ వాల్యూ అనమాట ప్రోటీన్. సో ఎగ్ చాలా ఇంపార్టెంట్, డైలీ 1 ఎగ్ కంపల్సరీ ఇవ్వాలి వాళ్ళకి. అండ్ గ్రోయింగ్ ఇయర్స్ లో ఉన్నప్పుడు 2 హోల్ ఎగ్స్ ఇచ్చినా కానీ డేలో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఎగ్ వెరీ హోల్సమ్ అనమాట, దాంట్లో మైక్రోన్యూట్రియన్స్, ప్రోటీన్, మళ్ళీ గుడ్ ఫ్యాట్స్ ఇవన్నీ హై కంటెంట్స్ లో ఉంటాయి ఎగ్ లో. సో ఇట్ ఈస్ వెరీ హోల్సమ్ ఫుడ్. అండ్ అట్లా కాకుండా వాళ్ళకి ఈ చిన్నప్పుడు మనం బాగా కేర్ఫుల్ గా ఉండాలి. బయట ప్రాసెస్డ్ ఫుడ్, కన్వీనియంట్ ఫుడ్ ఇవన్నీ చాలా ఈజీగా దొరుకుతాయి వాళ్ళకి. టేస్ట్ కూడా అవే బాగా అనిపిస్తాయి కాబట్టి అవే ప్రిఫర్ చేస్తుంటారు వాళ్ళు. సో అట్లా ఇవ్వకుండా మనం హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వాలి వాళ్ళకి ఏదైనా కానీ. హోమ్ స్నాకింగ్ ఇప్పుడు ఎంత మీరు ఇంట్లో ప్రిపేర్ చేసినా కానీ అది కూడా మళ్ళీ ఎక్కువ రీయూజ్డ్ ఆయిల్ వాడితే, ఇప్పుడు పాపడ్స్ చేస్తారు ఆయిల్ లో, మళ్ళీ అదే ఆయిల్ కర్రీస్ లో వాడతారు. అట్లా వాడడం వల్ల కూడా మళ్ళీ అది సేమ్ రీయూజ్డ్ ఆయిల్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ గివ్ నెగటివ్ హెల్త్ ఎఫెక్ట్స్ అనమాట. సో లైక్ వెజిటేబుల్ సలాడ్ కానీ, దాంట్లో కొంచెం కలర్ఫుల్ రోటీస్ లో బీట్రూట్ వేసి చేయడం కానీ, స్పినాచ్ రోటీస్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల కలర్ఫుల్ గా ఉంటుంది, అట్రాక్టివ్ గా తింటారు. సో అట్లా చేయడం వల్ల సమ్ హెల్తీ ఆప్షన్స్ చూసుకోవాలన్నమాట ఎప్పుడైనా కానీ. ఆడపిల్లలు మెచ్యూర్ అవుతారు, ఆ మెచ్యూర్ సమస్యలు కూడా వస్తున్నాయి అంటే ఈ ఫుడ్ వల్ల అంటారా? లేదు అంటే ఇప్పుడు మిల్క్ తీసుకున్నట్టయితే వాళ్ళకి కౌస్ కి వాటికి చాలా హార్మోన్స్ అవన్నీ ఇచ్చి వాళ్ళకి రేస్ చేయడం వల్ల అదంతా మిల్క్ లో వచ్చేస్తుంది. సో అవన్నీ వాళ్ళు కన్స్యూమ్ చేసినప్పుడు వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, పీసీఓఎస్, పీసీఓడి ఇవన్నీ కాజ్ అవుతున్నాయి అనమాట హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, అట్లాంటి మిల్క్ తీసుకోవడం వల్ల. మొత్తం ఇది ఏమంటారంటే ఆర్టిఫిషియల్ అడల్టరెన్స్ అన్ని ఎక్కువ అయిపోవడం వల్ల ఫుడ్ లో అన్ని హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి. సీనియర్ సిటిజన్స్ ఉన్నారు కూడా పాపం, వాళ్ళకి ఏంటంటే ఎక్కడ కదలరు, ఇంట్లోనే ఉంటారు, కదలటానికి కూడా ఎక్సర్సైజ్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది. ఈ ఫుడ్ వల్ల పాపం వీళ్ళు ఏం చేస్తారు, వండలేక సీనియర్ సిటిజన్ కూడా ఇదే పెడుతుంటారు. సీనియర్ సిటిజన్స్ కి ఫస్ట్ మెయిన్ గా వాళ్ళు చేయాల్సిన ఫిజికల్ యాక్టివిటీ, అట్లీస్ట్ ఒక 30 minutes పర్ డే వాళ్ళు ఒక వాకింగ్ కానీ, లైక్ కొంచెం లైట్ గా ఎక్సర్సైజ్ చేయగలిగినా చేయొచ్చు. లేదు వీక్ గా ఉన్నారు అంటే జస్ట్ వాకింగ్ ఒక 30 minutes పర్ డే అట్లీస్ట్ వాకింగ్ చేయాలి, కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ. అండ్ వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అవన్నీ ఈ మధ్యలో హెల్త్ ఎఫెక్ట్స్ అన్ని వస్తున్నాయి కదా, కొలెస్ట్రాల్, బీపీ చాలా కామన్ అయిపోయింది. సో కంపల్సరీగా దే మస్ట్ అవాయిడ్ టీ అండ్ కాఫీ, అస్సలు తీసుకోకూడదు. అండ్ ఇది షుగర్ కంటెంట్, సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు, పికిల్స్ ఉంటాయి కదా, ప్రిజర్వ్డ్ పికిల్స్ ఇవన్నీ తినకూడదు అనమాట. వాళ్ళు చాలా న్యాచురల్ ఫుడ్ తినాలి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్. మళ్ళీ రైస్ తిన్నా కానీ జస్ట్ 1 time a day తినాలన్నమాట. వాళ్ళు ఏం తిన్నా కానీ సీరియల్ ఎక్స్చేంజ్ తింటే బెస్ట్ అనమాట. ఇప్పుడు 1 time రైస్ తింటే నెక్స్ట్ డిన్నర్ లో చపాతి, ఆర్ ఓట్స్ తింటే లంచ్ లో, డిన్నర్ లో రైస్, అట్లా ఏదైనా సీరియల్ ఎక్స్చేంజ్ మెయింటైన్ చేసుకోవాలి. ఫైబర్ కంటెంట్ ఉండేలా కూడా చూసుకోవాలి పాపం. ఫైబర్ ఎక్కువ చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ మోషన్ ప్రాబ్లం కూడా అవుతుంది కాబట్టి కంపల్సరీ ఫైబర్ అనేది చూసుకోవాలి. ప్రజల్లో కూడా అభితా నేను చూసాను, ఈ ఫైబర్ కంటెంట్ అంటే ఏంటి కూడా అవగాహన లేదు. ఏదో తినేస్తున్నారు తప్ప ఫైబర్ కంటెంట్ అంటే ఏంటి అని అడుగుతారండి. చాలా విచిత్రంగా ఉన్నది, ప్రజల అవగాహన లేదు. అవును, ఫైబర్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, స్టమక్ ఇష్యూస్, స్టమక్ రిలేటెడ్వి. ఇప్పుడు మేము కూడా హాస్పిటల్స్ లో చూస్తుంటాం కదా, చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు. ఏమైందంటే వాళ్ళకి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తుంటారు, ఆర్ ఎల్స్ ఏదైనా ఇప్పుడు ఎట్లా జాబ్స్ అయిపోయినాయి అంటే వాళ్ళకి కుక్ చేసుకొని టైం లేదు కాబట్టి కన్వీనియంట్ ఫుడ్, జస్ట్ ఇట్లా బయట దొరికే రెడీ టు మేక్ మిక్సెస్ ఇవన్నీ తినేస్తున్నారు, బయట దొరికే ఫుడ్ తినేస్తున్నారు. సో దాంట్లో ఫైబర్ ఉండట్లేదు వాళ్ళకి. సో అందుకని అట్లా అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ వెజిటబుల్ సలాడ్ అనమాట. వెరీ ఈజీ సోర్స్ ఆఫ్ ఫైబర్ మనకు అది. వెజిటబుల్ సలాడ్ జస్ట్ 3 times a day, లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ తినే ముందు ఒక్కసారి మీరు వెజిటబుల్ సలాడ్ ఒక కప్ తీసుకుంటే ఇట్ బి వెరీ సఫిషియంట్ అనమాట. సో ఫైబర్ నీడ్స్ మీట్ అయిపోతాయి. ఇంతవరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది 10 years, ఇప్పుడు కూడా ఇన్ని దాడులు ప్రజలందరూ అనుకున్నారు అనమాట. ఇప్పుడు లేవు, ఇంత ఫుడ్ సేఫ్టీ మీద అధికారులు ఇప్పుడు కూడా చర్యలు తీసుకోలేదు. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్ గా, అంటే ప్రజల ఆరోగ్యం గురించి పాటుపడుతున్నారు తెలిసింది వాళ్ళకి. ఇది గమనించారు మీరు ఏమన్నా? అంటే ఎవరు చెప్పారా లేకపోతే నేను చెప్పడమేనా మీకు? మీరే చెప్పారు. ఓకే. తర్వాత వీళ్ళకి ఏంటంటే ఈ గర్భవతులు ఉన్నారు కదండి, ప్రెగ్నెంట్ లేడీస్, వాళ్ళకి ఎటువంటి కేర్ తీసుకుంటే మంచిది అంటారు? ప్రెగ్నెంట్ ఉమెన్ అసలు బయట ఫుడ్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే బేబీ గ్రో అవుతున్నప్పుడు ఈ బయట ఫుడ్ ప్రిజర్వేటివ్స్ తింటే ఏమవుతుందంటే ఆ బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా అవ్వదు, ఆర్ ఎల్స్ మిస్ క్యారేజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బయట ఫుడ్ తినడం వల్ల. అండ్ అంటే దాంట్లో వాళ్ళు ఏం వాడతారు మనకు తెలియదు, హైజీన్ ప్రాక్టీసెస్ ఎట్లా ఉంటాయి మనకు తెలియదు. సో డెఫినెట్ గా వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ విత్ దెమ్. మిస్ క్యారేజెస్ అవుతాయి కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లా కాకుండా ఇప్పుడు బేబీ డిఫార్మ్ గా పుట్టేస్తారు అనమాట. ఇవి ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది బేబీ పైన. సో వాళ్ళు బేబీ డెవలప్మెంట్ ప్రాపర్ గా ఉండాలి అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అన్ని మంచిగా అవ్వాలి, ప్రాబ్లమ్స్ రాకుండా నార్మల్ బర్త్ అవ్వాలి అంటే వాళ్ళు డెఫినెట్ గా అది చూస్ చేసుకోవాలి. ఆర్ఎల్స్ ఇది
కొన్నిసార్లు ఏమవుతుంది అంటే వర్స్ సినారియోలో బేబీ డెత్ కూడా అయిపోతుంట ఓకే వూమ్ లోనే వాళ్ళ ఫుడ్ సరిగ్గా తినకపోవడం వల్ల. సో హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్, హై సాల్ట్, షుగర్, ఇవన్నీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ కంప్లీట్ గా మానేసేయాలి. అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ అంటే మనకి మేయోనీస్, సాసెస్, జామ్స్, కెచప్స్, ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి మళ్ళీ. సో అవన్నీ అవాయిడ్ చేసేయాలి. ఈ ప్రముఖ రెస్టారెంట్లు ఏంటంటే మనకు ఆఫర్లు కూడా ఇస్తున్నారు, ఆఫర్లు ఇచ్చి ఇవన్నీ చేసి అట్రాక్ట్ చేసుకున్నారు. అంటే అసలు వాళ్ళు చేసే మిస్టేక్స్ బాగా పెద్ద తప్పులు ఏంటి, ప్రజలకి ఎలా తెలుసుకోవాలంటారు? బేసికలీ ఇప్పుడు ఎవరైనా కానీ వాళ్ళు కాస్ట్ ఎఫెక్టివ్ గానే చూసుకుంటారు కదా, కాస్ట్ కటింగ్ చూసుకుంటారు కాబట్టి వాళ్ళు హైజీన్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ చేయట్లేదు. హైజీన్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే ఇవన్నీ సగంకి ప్రాబ్లమ్స్ రావు. సగం ప్రాబ్లమ్స్ అండ్ హైజీన్ వల్లే వస్తున్నాయి వాళ్ళకి. స్టోరేజ్ ప్రాబ్లం అవుతుంది అండ్ కుకింగ్ ప్రాక్టీసెస్ కూడా వాళ్ళకి సరిగ్గా లేవు. క్లీనింగ్ ప్రాసెస్ సరిగ్గా లేదు, కుకింగ్ ప్రాసెస్ కూడా సరిగ్గా లేదు. అవన్నీ కరెక్ట్ గా చూసుకున్నట్టయితేనే వాళ్ళకి అన్ని అవుట్కమ్స్ కరెక్ట్ గా ఉంటాయి. లేదంటే కంపల్సరీ నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి మళ్ళీ. ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, వాళ్ళు తీసుకునే డైట్ లో ఏముంటే బాగుంటుంది అంటారు? హెల్తీ డైట్ కావాలి అంటే ఇట్ షుడ్ బి కంప్లీట్ మీల్ అనమాట. ఎప్పుడు తిన్నా కానీ అట్లీస్ట్ ఒక 3 ఫుడ్ గ్రూప్స్ అనేవి మీట్ అవ్వాలి. బ్రేక్ఫాస్ట్ అనేది హెవీగా ఉండాలి. బేసికలీ బ్రేక్ఫాస్ట్ లో మనకి లైక్ అట్లీస్ట్ 3 ఫుడ్ గ్రూప్స్ మీట్ అయ్యేలా చూసుకోవాలి. అంటే మనకి ఒక కప్ ఆఫ్ రైస్ ఆర్ ఎల్స్ రైస్ తో పాటు దాల్ అలాంగ్ విత్ కర్డ్ అండ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ అలాంగ్ విత్ దట్ ఆర్ అలాంగ్ విత్ దట్ 1 ఎగ్. ఇప్పుడు మనకి ఎట్లా అంటే రైస్ తిన్న తర్వాత ఎగ్ తిన్నట్టయితే దానికి కాంప్లిమెంట్ చేస్తుంది రైస్ అండ్ ఎగ్. దాంట్లో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అవన్నీ కాంప్లిమెంట్ చేసి ఎన్హాన్స్ చేస్తాయి న్యూట్రిషన్ వాల్యూ. సో రైస్ తో పాటు ఎగ్ తిన్నప్పుడు లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ తో పాటు ఎగ్ తింటే దానికి మనకి ఎక్కువ బెనిఫిట్స్ అనేవి వస్తుంటాయి. అండ్ ఒక 2 ఫ్రూట్స్ కంపల్సరీ తినాలి డేలో ఎవరైనా కానీ. కంపల్సరీ 2 ఫ్రూట్స్ ఏవైనా తినాలి. అలాంగ్ విత్ దట్ కప్ ఆఫ్ వెజిటబుల్ సలాడ్ కూడా తినాలి. అండ్ కంపల్సరీ సీరియల్ ఎక్స్చేంజ్ మెయింటైన్ చేసుకోవాలి డైట్ లో. ఒకటే సీరియల్ ఊరికూరికే తినడం వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా కాకుండా సీరియల్ ఎక్స్చేంజ్ మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ ఆయిల్ యూజ్ చేసినా కానీ 30 days తర్వాత చేంజ్ చేసేయాలి దాన్ని మళ్ళీ. ఒకటే ఆయిల్ ప్రొలాంగ్ గా కంటిన్యూస్ గా యూజ్ చేయడం వల్ల కూడా మనకి కొలెస్ట్రాల్ బిల్డప్ అవుతుంది. అంటే ఏ ఆయిల్స్ అంటే ఉదాహరణ చెప్పండి, ఎగ్జాంపుల్ అంటే గ్రౌండ్నట్ ఆయిల్ ఒకసారి అలాగంటారా? అంటే ఒక 1 month గ్రౌండ్నట్ ఆయిల్ వాడితే ఇంకా నెక్స్ట్ మంత్ సన్ఫ్లవర్ ఆయిల్, ఆఫ్టర్ 1 month మళ్ళీ ఆలివ్ ఆయిల్, ఆఫ్టర్ దట్ సోయాబీన్ ఆయిల్. ఏదైనా ఏ ఆయిల్ అయినా మంచిది. అట్లా ఒక ఆయిల్ మంచిది ఒక ఆయిల్ మంచిది కాదు అని కాదు, అన్ని ఆయిల్ మారుస్తూ ప్రతి మంత్ ఇది ఎవరికి తెలియదు, అవేర్నెస్ లేదు. అందుకని వాళ్ళకి ఎక్కువ సమస్యలు అనేవి వస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు ఆయిల్ చాలా మంచిది, అది తింటే మనకి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి అని. డెఫినెట్ గా వస్తాయి. బట్ అదే ఆయిల్ మీరు కంటిన్యూస్ గా యూజ్ చేసినట్టయితే మీకు కొలెస్ట్రాల్ వస్తుంది. అంతా కూడా అంటే కొలెస్ట్రాల్ సమస్య కూడా ఉన్నాయన్నమాట, చాలా ఉంటున్నాయి. అండ్ ఇప్పుడు MCTs అంటే మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి మనకి కోకోనట్ ఆయిల్ త్రూ కూడా వస్తాయి. ఇప్పుడు వెజిటబుల్ సలాడ్ కానీ ఏమైనా సలాడ్స్ చేసుకున్నప్పుడు ఆర్ చికెన్ సలాడ్, ఫిష్ సలాడ్, ఏ సలాడ్ చేసుకుని సలాడ్ డ్రెస్సింగ్స్ గా వాడుకోవచ్చు లైక్ కోకోనట్ ఆయిల్ ని కొంచెం. దాంతో మన MCTs కూడా మీట్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ గివ్ వెరీ గుడ్ హెల్త్ బెనిఫిట్స్ మనకి. ఐస్ క్రీమ్స్ పెద్ద ఏముంటుంది దాంట్లో, అంటే దాంట్లో కల్తీ ఉంటుంది అనుకున్నా. ఐస్ క్రీమ్స్ డిఫరెంట్ కల్తీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లో కూడా ఐస్ క్రీమ్స్ చూసినట్టయితే వాళ్ళకి ఏం చేస్తున్నారంటే వెజిటేబుల్ ఆయిల్స్ యూస్ చేస్తున్నారు. ఫ్రోజన్ డెజర్ట్ అది, ఐస్ క్రీమ్ కాదు. ఇప్పుడు అది ఐస్ క్రీమ్ అయినా కానీ ఫ్రోజన్ డెజర్టే. ఇప్పుడు మిల్క్ సాలిడ్స్ తో చేసిన ఐస్ క్రీమ్స్ హెల్దీ. మళ్ళీ ఫ్రోజన్ డెజర్ట్స్ లో ఏం చేస్తున్నారంటే లైక్ పామ్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్స్ ఇవి యూస్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఎన్ ఐస్ క్రీమ్, ఇట్స్ ఫ్రోజన్ డెజర్ట్. సో కంపల్సరీ లేబుల్ చెక్ చేసుకోవాలి మనం. అది మనం అట్లాంటి ఐస్ క్రీమ్స్ తిన్నప్పుడు డెఫినెట్ గా హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి. మిల్క్ సాలిడ్స్ లైక్ సోయ్ కంటైనింగ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో నట్స్ ఇవన్నీతో చేసిన ఐస్ క్రీమ్స్ హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయి మనకి, తిన్నా ఏం కాకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అట్లనే చేస్తున్నాయి. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ మైట్ బి వాళ్ళు అదే చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు చూడండి, రాయలసీమ రుచులని, KFC అని, రత్నదీప్, అది లైక్ నేచురల్ ఐస్ క్రీమ్ వాళ్ళు, క్రీమ్ స్టోన్ వాళ్ళు. అవును, ఎక్కువ టైం ప్రిజర్వ్ చేసినా కానీ అవి మళ్ళీ దాంట్లో బ్యాక్టీరియా డెవలప్మెంట్, పారాసైట్ ఇన్ఫెస్టేషన్స్ అన్ని అవుతాయి కాబట్టి ప్రిజర్వేషన్ టైం కూడా చూసుకోవాలి. ఎప్పుడు డిస్కార్డ్ చేయాలి అనేది ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంటి ఫుడ్ కి కొద్దిగా సమయం కేటాయించుకోవాలి కంపల్సరీగా. ఇదండి చిలుకూరి అభిత గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ.